పుష్పలత నువ్వా? అరే వేణు, నువ్వా? ఎట్టా ఉండేవాడు, ఎట్టా అయిపోయావు? నేను గుర్తుపట్టలే సుమా. కాలేజీలో ఎంత దర్జాగా ఉండేవాడివి. కాలేజీ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈవేళ మన కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది. మనతో చదివిన వాళ్ళంతా వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. నేనా? నువ్వే. ఊరికే రావడం కాదు, పాట కూడా పాడాలి. అది కాదు పుష్పలత. అది కాదు, ఇది కాదు, నువ్వు వస్తున్నావు అంతే. రా బాబు రా. తర్వాత కార్యక్రమం మన పాత విద్యార్థి తన స్వీయ కవితను వినిపిస్తారు. అరే వేణు, ఇక్కడే ఉండిపోయావుటి. రారా. నా బట్టలు, నా అవతారం. మరేం పర్వాలేదులే, రారా. ఏమిటన్నా నిలబడిపోయావు? పాడు. చూడు మిస్టర్, నువ్వు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్వా? అవునండి. నీ కవిత్వం చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి వచ్చి కలుసుకో. సమత పబ్లికేషన్స్. మీరు? నేను దాని ప్రొపరైటర్ని. నమస్తే. సార్ కమిన్. నమస్తే. నమస్తే. కవిత్వం ఎంతకాలంగా రాస్తున్నావు? కాలేజీలో చేరినప్పటి నుంచి సార్. ఇవ్వండి సార్ నా గేయాలు. అక్కడ పెట్టు. నువ్వు కాలేజీలో ఎప్పుడు చదివావు? 70-73 సార్. ఆ 3 సంవత్సరాలు మా కాలేజీ మ్యాగజైన్కి నేనే ఎడిటర్గా పనిచేశాను సార్. 73 అంటే 73లో కాలేజీ వదిలేసావా? అవును సార్. 73లోనే నాకు పెళ్ళయిందిలే. సార్ నా గేయాలు ఒకసారి చదివి వినిపించమంటారా? అక్కర్లేదు. నీవు బిఎస్సీనా బిఏనా? బిఏ సార్. సార్ నా గేయాలు మీరు వచ్చి వేస్తారని ఎంతో ఆస్తి వచ్చాను. ఆశలు నెరవేరటం అంత తేలిక కాదు. దేనికైనా టైం రావాలి. నువ్వేదైనా ఉద్యోగం చేస్తావా? చేస్తాను సార్. శరం గారు, ఈ రోజు నుంచి అతను మీ సెక్షన్లో పనిచేస్తాడు. నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. థ్యాంక్స్ సార్. నాకు చిన్న ఉద్యోగం దొరికిందమ్మా. ఇల్లు దొరకని నేను తీసుకెళ్తా. తమ్ముడు వేణు, ఉద్యోగం వచ్చిందట. ఎక్కడా? ఏం ఉద్యోగం? జీతం ఎంత? ఎంత అని అడుగుతావేమిటిరా? తమ్ముడు గారి ఉద్యోగం అంటే 10, 100 ఉంటుందేమిటి? కనీసం 1000 రూపాయలన్నా. అలా కళ్ళప్పకిని చూస్తావేంటే? వెళ్ళి కాఫీ పట్టుకురా మర్తి గారికి. కాఫీ వద్దు, పళ్ళ రసం తీసుకురా. ఏం ప్రేమలకు పోస్తున్నారా బాబు వేణు. వీళ్ళ మాటలు నమ్మకు. ఇప్పుడు నువ్వు వచ్చే ముందు దాకా నిన్నెంత ఆడిపోసుకున్నారో, నన్ను ఎంత ఏడిపించారో నాకు తెలుసురా. అలాగంటావేమిటమ్మా? నువ్వు కష్టపడి చదివించావు గనుకనే వీడు ఇప్పుడు ఇంత వృద్ధిలోకి వచ్చాడు. అన్నయ్య, మీరు అత్యాశలకు పోయి అతి మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. నా జీతం ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఉద్యోగం మాత్రం సమతా పబ్లికేషన్స్ లో. మిమ్మల్ని ఆగండి. ఎవరమ్మా? నేనా? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని, శుభలక్ష్మిని. బాగుందమ్మో. ఆ మధ్యలో సినిమా వచ్చింది. అలాగా నువ్వు పొరపడిపోనావు తల్లి. నేను కాదు. చూడండి, 10 సంవత్సరాలు కాపురం చేసాం, మర్చిపోయాడంట. అదే గొంతు, అదే ముక్కు, అదే తప్పమ్మా, తప్పు. నేను నీ మొగుడిని కాదు. మరి ఎవరు అయ్యి ఉంటారు? ఎత్తుక్కో, వస్తాను. నువ్వే నా మొగుడు. గంగానమ్మోయ్, నీకు దండం, నీ దండం గంగానమ్మోయ్. నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలా. అది ఎవరితో పిచ్చిది, నేనే తన మొగుండా నా అంట పడుతున్నాను. నువ్వు కనుక అడ్డం పడకపోతే ఇవాళ దాని చేతిలో మా చెట్టు మానభంగం అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
తీసేసుకునేం కాదు చిన్న మాట సాయి నువ్వే నా భార్య అని చెప్పాలి కనకవా కాదరకు నీకు దాంట్లో పెడతారు కాదరకు 10 ఏళ్ల క్రితమే మనకు పెళ్లి అయిపోయిందని అప్పటి నుంచి మనం కలిసే కాపురం చేస్తున్నామని ఒక్క ముక్క చెప్పు లేకపోతే దాని చేతిలో మా చెడ్డ బాల బయటకు అయిపోతుంది అదిగో వచ్చేస్తున్నాను చెప్పు సరే సరే లే దా 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 యావత్తుగా నువ్వు నా మొగుడుతో కులుగుతున్నావు ఈయన నీ మొగుడు కాదు నా మొగుడు మాకు పెళ్ళి అయ్యి 10 ఏళ్ళయింది అప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉంటున్నావు అనవసరంగా అల్లరి పెట్టక నీ అసలు మొగుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోకు నువ్వు చెప్పినంత నిజమేనా ఒట్టేసి చెప్పు మనకు భయం ఏంటి కనుక ఏసి ఏసి ఒట్టు నీ ఒట్టుగానే అబద్ధం అయితే నీ తల వెయ్యి సెక్కలైపోద్ది వెళ్ళిపోను నువ్వు చాలా మంచిదానివే కనకమా చేది ఇదేమి దూరం ఇప్పుడే కదా మొగుండని ఒప్పుకున్నావు ఒట్టు కూడా వేసినావు ఆ పిచ్చిదానికి మళ్ళీ నాకు పిచ్చి పెట్టింది అనుకున్నావా ఏదో పాపం లెమ్మని ఆపదలో ఉన్నావని అడ్డుకుంటే ఆహా అసలు నాకు పెళ్లి అక్కర్లేదు పెళ్ళి అవసరం ఇప్పుడేటి ఉంటదిలే ఈ ఒంట్లో ఉన్న బిగి జిగి రేపు తగ్గిపోద్ది ముసల్తనం వస్తుంది అప్పుడు ఏదైనా కష్టం వస్తే అనిపిస్తది నాకంటూ మనిషిని ఆకపోయాడు అయ్యో అని అందాక ఎందుకు ఆ మెరకిది మాణిక్యాన్ని చూడరాదా దాని పడుస్థానంలో మారాణిలాగా ఉండేదంట కార్ల మీద ఎగబడిపోయేవారు జనం మరి ఇప్పుడు వాళ్లే దీన్ని గజ్జి కుక్కను చూసినట్టు చూస్తున్నారు నాలాంటి కాదంటే నీ గతే అదే దాసు నీకు దండం పెడతాను అలాంటి భయంకరమైన మాటలు చెప్పకు అయితే మరి తీసుకో సరే చూద్దాంలే చూద్దామంటే ఒప్పుకున్నట్టే ఒట్టు కూడా ఇచ్చావు మళ్ళీ మనసు మార్చుకున్నావా నీ తల ఈ శాఖలైపోద్ది పతివ్రతమ శాపం అయినా నేను ఊళ్ళో పెట్టి చూసుకోవడానికి నేను ఉండగా ఏటే నీకు ఈ బాధ సరే నువ్వు ఒప్పుకున్నాకే ముట్టుకుంటాను మాలిష్ రందోస్ మాలిష్ అమ్మా మా గొప్ప యాక్షన్ చేసేసినవే కృష్ణంలో సినిమా తీస్తే పోతనగా మా గొప్పగా ఫిట్ అయిపోతావు ఇదిగా ఈ 5 ఉంచు ఇంత కష్టపడి యాక్షన్ చేశాను 5 రూపాయల 10 లేకపోతే ఆ అమ్మకి చెప్పేస్తాను అమ్మమ్మ అంత పని చేయకు సగం పని అయినదే తల్లి నీ సాయం మర్చిపోను నేను కనిపెడతాను ఎవడైనా మంచోని చూసి మాలిష్ చేయించుకోవాలి లలిత